నమస్కారం అండి. నేను అగ్నేష్ అమిత్రాజ్. ప్రతిరోజు కూడా మన భవిష్యత్తుని ఎలా బంగారు బాటలో నడుపుకోవాలో మన భవిష్య క్రియ ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటున్నాం కదా! అయితే చాలామంది ఏంటంటే ఇప్పుడు ఉగాదికి పంచాంగ శ్రవణం చేస్తారు. మీకు పంచాంగాలు రిలీజ్ అవుతాయి. అవి చూసుకుంటారు. దాంట్లో ఏంటంటే ఇక మేషరాశి వారికి, వృషభ రాశి వారికి, మిథున రాశి వారికి ఆదాయం ఇంత, ఖర్చు ఇంత, వ్యయం ఇంత, అలా అవమానము, రాజపూజ్యం ఇవన్నీ కూడా మనం చెప్పే అవసరం లేదు. పంచాంగం తీసుకొని మీరే చదవచ్చు. కాకపోతే నేను అనలైజేషన్ చేసిన దగ్గర ఈ సంవత్సరం మొత్తం కూడా అంటే మనకి ఆల్మోస్ట్ మనకి మార్చ్ 30 తారీఖు నుంచి కూడా మనకి ఉగాది రాశి ఫలాలని అందరూ చూసుకుంటుంటారు. సో మనం అనలైజ్ చేసింది ఏంటంటే మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై ప్రతి నెలలో గ్రహస్థితిని మనము ఒక అంచనా మనం చూసిన తర్వాత ఈ సంవత్సరం మొత్తం కూడా అన్ని రాసుల వారికి అంటే ద్వాదశ రాసుల వారికి అందరికీ కూడా బాగా కలిసి వచ్చేలాగా ఈ సంవత్సరం మొత్తం చేసుకునే మనం 5 పాయింట్లు తీసుకొని వాటికి సంబంధించిన రెమెడీస్ అని మనం చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఈరోజు తెలుసుకోబోయేది ఏంటిదంటే వృషభ రాశి గురించి. వృషభ రాశి వారు ఈ 2025లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎందుకంటే ఇప్పుడు జాతకం గోచార రీత్యా కానీ మనం చూసాం. ఇప్పుడు మనము సంవత్సరం మొత్తం కూడా ఒక అనలైజేషన్ మార్చిలో, ఏప్రిల్, మేలో ఎలాంటి గ్రహస్థితి మారబోతుంది అవన్నీ కూడా మనం చూసి ఈ సంవత్సరం మొత్తం కూడా ద్వాదశ రాశుల వాళ్ళు ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలో మనం ఇయర్ వైజ్గా మొత్తం చెప్పేస్తున్నాం. కాబట్టి మీరు కూడా ఏంటంటే ఇంకా మనకు బెస్ట్ రిజల్ట్స్ ఉండాలి, ఇంకా రెమెడీస్ అనేవి ఇంకా ఎఫెక్టివ్ ఉండాలి అనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంటే ఒకసారి మంచి టైం తీసుకొని ప్రాపర్ అపాయింట్మెంట్ తీసుకొని మన దగ్గరని కాదు మీరు సంవత్సరం చాలామంది ఏంటంటే మనం చూయించుకున్నాం చాలేగా అనుకుంటారు. కానీ మీరు ప్రతి 6 మంత్స్ కానీ 1 ఇయర్ కానీ చేంజ్ అవుతుంటాయి. కాబట్టి మీరు టచ్లో ఉండండి. ఆస్ట్రాలజర్కి ఉంటే మీకు గైడ్ చేస్తుంటారు గురుగారు. అంటే ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేయకండి, ఈ టైంలో ఇక్కడ ప్రాపర్టీ కొనండి, లేదంటే లిటిగేషన్లో పడవచ్చు, ఇట్లాంటివి మీకు తెలుస్తాయి. చాలామంది ఇప్పుడు మన దగ్గర రెగ్యులర్ క్లయింట్స్ ఉంటారు, మనకి టచ్లో ఉంటారు. ప్రతిదీ కూడా వాళ్ళు చెప్పేది మంచి మంచి పొలిటీషియన్స్, ప్రొడ్యూసర్స్ కానీ వాళ్ళు అడుగుతారు, గురుగారు ప్రాజెక్ట్ ఇట్లా స్టార్ట్ చేస్తున్నాం, ఏం రెమెడీ చేయమంటారు, మరి ఈ టైం బాగుందా, నాకు లక్కీ డేట్ చెప్పండి. ఇట్లా వాళ్ళ ప్రికాషన్ తీసుకొని చేస్తారు. కాబట్టి సక్సెస్ అనేది వాళ్ళకి లాంగ్ టైం ఉంటుంది. సో మీరు కూడా మంచి ఒక అడ్వైస్ తీసుకొని 2025లో మంచిగా మీరు అనుకున్న గోల్స్ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో వృషభ రాశి వారు మొట్టమొదటిగా అందరికి కావాల్సింది ఏంటిది? ఆరోగ్యం. సో ఆరోగ్యపరంగా మనకు బాగుండాలి అంటే మీరు ఏం చేయండి అంటే దగ్గరలో మీకు ఎక్కడైనా శివాలయం ఉంటే మీరు పర్టికులర్ గురువారం రోజు కానీ ఆదివారం రోజు కానీ ఆ శివాలయంలో నైరుతి కానీ వాయువ్య మూలలో కానీ ఒక అరటి చెట్టు నాటండి. ఒక అరటి చెట్టు నాటి మీరు ఆ టెంపుల్కి వెళ్ళినప్పుడల్లా ఆ అరటి చెట్టు కొంచెం సేవ చేసుకోండి. అంటే ఆ చెట్టు కొన్ని పచ్చిపాలు పోయండి, లేదనుకుంటే ఆ చెట్టు దగ్గర కూర్చొని మీరు హనుమాన్ చాలీసా చదవండి. దాని సరౌండింగ్స్లో కూర్చొని మనం అరటి చెట్టు కింద కానీ కూర్చొని హనుమాన్ చాలీసా చదివితే మనం ఏదైనా పని అనుకొని పర్టికులర్ అంటే ఆరోగ్యపరంగా చాలా రోజుల నుంచి ఇబ్బందులు వస్తున్నాయంటే ఒక 21 డేస్ మీరు చేసి చూడండి. అరటి చెట్టు దగ్గర అక్కడ నాటి మీరు ఎవరైతే వృషభ రాశి వాళ్ళు ఉన్నారో చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. దాంతోపాటు ఎవరికైతే ధనం నిలబడాలి ఈ సంవత్సరం గురుగారు ధనం నిత్యం కూడా నాకు వచ్చిన ధనం నిలబడాలి అనుకుంటే మీరు నిత్యం కూడా శివయ్యకి తేనెతోటి అభిషేకం చేయటం అలవాటు చేసుకోండి. తేనెతోటి అభిషేకం చేయండి. అలాగే దగ్గరలో ఎక్కడైనా గోశాల ఉంది అంటే ఆ గోశాలలో ఏం చేయండి అంటే ఇవాళ రేపు మనకి ఈ చెరుకు చెరుకు రసం ఆల్రెడీ మెషిన్స్ వచ్చేసాయి. సో ఆ చెరుకుది ఏదైతే వాళ్ళు రసం తీసిన తర్వాత పడేస్తారు కదా, అది కొంచెం కలెక్ట్ చేయండి. మీ చేతితోటి కలెక్ట్ చేసుకొని తీసుకెళ్ళి అక్కడ గోశాలలో వేయటానికి ప్రయత్నం చేయండి. మీకు అద్భుతంగా వృషభ రాశి వారికి ధనం అనేది నిలబడుతుంది. ఎందుకంటే ఇది వృషభ రాశి వారికి ఏంటంటే రాహు ఉచ్చ స్థితిలో ఉండే స్థానం కాబట్టి ఈ చెరుకుది రా మెటీరియల్ ఏదైతే మిగిలిపోయిందో అది మీరు గోమాతకి వేయటం వల్ల రాహు కంట్రోల్ అవుతాడు. రాహు కంట్రోల్ అయ్యాడా అనవసరమైన ఖర్చు పెట్టాలి అన్న ఆలోచన రాదు. అలాగే నిత్యం కూడా నెగిటివ్ థాట్స్ రావు. ఏ పని చేసినా సరే పాజిటివ్ రిజల్ట్ ఉంటుంది. కాబట్టి వృషభ రాశి వారు ఇది ప్రతినిత్యం కూడా మీకు కుదిరినప్పుడల్లా చేయండి. కానీ మీ చేతితో కలెక్ట్ చేసుకొని తీసుకెళ్ళండి. ఏముందో సంచి తీసుకెళ్ళండి, ఆయనకు రూ. 50 రూ. 100 ఇస్తే అందులో కొంచెం వేసి ఇస్తాడు. తీసుకెళ్ళి అక్కడ గోశాలలో వేయడానికి ప్రయత్నం చేయండి. దాంతోపాటు ఎవరైతే వృషభ రాశి వారు వ్యాపారస్తులు ఉన్నారో మీరు ప్రతినిత్యం కూడా ఏం చేయండి అంటే కొంచెం ఎర్రపప్పు, కొంచెం శనగపప్పు ఈ 2 కూడా పర్టికులర్ వెడ్నెస్డే రోజు నానబెట్టి థర్స్‌డే రోజు మీరు గోశాలలోకి వెళ్ళి అక్కడ గోమాతకు కానీ అక్కడ గోశాలలో ఎవరికైనా గోమాతకు కానీ అక్కడ ఎవరికైనా పెట్టేసేయండి. గోశాలలో పెట్టేసేయండి. ప్రతినిత్యం కూడా వ్యాపారంలో బ్రహ్మాండమైన డెవలప్మెంట్ ఉంటుంది. ఎక్కడైతే ఒకవేళ పేమెంట్స్ ఆగాయో ఆ పేమెంట్స్ కూడా రిలీజ్ అవుతాయి.
మనకు కూడా కస్టమర్ రిపీటెడ్లీ మనకు రావటం జరుగుతుంది. మనకి సంవత్సరం మొత్తం కూడా మంచి రిజల్ట్ ఉంటుంది. కుదిరినప్పుడల్లా గురువారం చేయండి. లేదంటే గురువారం లేదా ఆదివారం ఈ 2 రోజులు ఆప్షన్ పెట్టుకోండి. ఏదైనా ఒక్కరోజు చేసినా చాలు, లేదు నేను 2 రోజులు చేస్తా గురువుగారు అంటే 2 రోజులు కూడా చేయొచ్చు. ఎవరైతే వృషభ రాశి వారు ఉద్యోగం చేస్తున్నాం గురుగారు, ఈ ఉద్యోగంలో ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దు, ప్రతినిత్యం కూడా నాకు మంచి రిజల్ట్స్ ఉండాలి అనుకుంటే మీరేం చేయండి అంటే బర్డ్స్ని ఫీడ్ చేయటం స్టార్ట్ చేయండి. బర్డ్స్ ఏదైనా ఇప్పుడు ఎట్లా అంటే మనకి చెట్పట ఐటమ్ అంటే సంథింగ్ బూందీ లాంటిది, మిక్చర్ లాంటిది, లేదంటేనేమో సన్నయి మురుకులు వస్తాయి. ఏది మన స్వీట్ షాప్లో కూడా రెడీమేడ్ దొరుకుతుంది, మురుకులు అంటాం. ఘాటి అంటాం, సన్నది ఘాటి అని అడగండి, సన్నది అడగండి, లావుది కాదు. అది తీసుకురండి. అది తీసుకొచ్చి మీరు కుదిరినప్పుడల్లా మీ ఇంటి పైనో బయట గోడ మీదో ఎక్కడో అక్కడ వాటిని ఫీడ్ చేయడానికి ట్రై చేయండి. ఎవరికైతే జాబ్ చేస్తున్నారు, ఎవరైతే నా కుటుంబ సభ్యులలో అందరికి కూడా అనుకున్న పనులు జరగాలి గురుగారు అనుకుంటాను. ఇప్పుడు అనుకున్నాం మనం ఏదైనా పని అనుకున్నాం గురుగారు, అక్కడ మనకు ప్రతినిత్యం కూడా అందులో సక్సెస్ ఉండాలి, నా పిల్లలకు కావచ్చు, మా సార్కి కావచ్చు, నాకు కావచ్చు. అలాంటి టైంలో మనం ఏం చేయాలి అంటే దగ్గరలో ఎక్కడైనా సరే కానీ బాబా టెంపుల్ ఉందనుకోండి, ఎందుకంటే బాబా టెంపుల్ ఎప్పుడు ఆ ధుని వెలిగిస్తూనే ఉంటారు కదా. ఆ ధుని వెలిగించేటప్పుడు మీరు ఏం చేయండి అంటే ప్రతి గురువారం రోజు కొన్ని కట్టెలు కొంచెం నెయ్యి అక్కడ తీసుకెళ్ళండి. 2, 3 కట్టెలను తీసుకెళ్ళండి. తీసుకెళ్ళి అక్కడ ఆ కట్టెలు దాంట్లో వేసేసి ఒక రూ. 10 నెయ్యి ప్యాకెట్ తీసుకెళ్ళండి, ప్రాబ్లమ్ లేదు. తీసుకెళ్ళి ఆ నెయ్యి అక్కడే ఆ ధునిలోనే వేసేసేయండి. ఇది చేయటం వల్ల ఏమవుతుంది అంటే నెగిటివ్ ఎనర్జీ ఆరా అనేది మీ దరిదాపులు రాదు. మనం అనుకున్న పనులలో కుటుంబ సభ్యులలో కూడా ఒక పాజిటివ్ థాట్ తోటి అందరూ ఒక ఏక నిర్ణయం మీద ఉండి మనం ముందుకెళ్తారు. ప్రతి కార్యంలో కూడా విజయాన్ని సాధిస్తారు ఎవరైతే వృషభ రాశి వారు. కాబట్టి ఈ కొన్ని పాయింట్స్ మనం కవర్ చేసాం. ఇంకా కొన్ని చాలా పాయింట్స్ ఉన్నాయి. ఇంకా గురుగారు మా లక్కీ నెంబర్స్ ఏంటి, నా వెహికల్ నెంబర్ ఏం తీసుకోవాలి, నా మొబైల్ నెంబర్ ఎలా ఉండాలి, ఒకవేళ నేను బ్యాంక్ అకౌంట్ తీసుకుంటే ఎలాంటి అకౌంట్ ఉండాలి, ఇవన్నీ పాటిస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్క సక్సెస్ పర్సన్ని మీరు చూడండి, ఎంఎస్ ధోని అన్న దగ్గర, మహేందర్ సింగ్ ధోని అన్న దగ్గర వాళ్ళకు ఒక కరెక్షన్ చేసిన తర్వాతే ఎంఎస్ ధోని అని మార్చిన తర్వాత 7 అక్షరాల్లో 29 సంఖ్య మనకి 20 ఇయర్స్ తర్వాత ఒక వరల్డ్ కప్ మనకి గెలిచి రావటం. అలాగే సచిన్ టెండూల్కర్ అనండి, సచిన్ అనండి, 6 అక్షరాలు 18 నెంబర్ న్యూమరాలజికల్గా ప్రతి ఒక్కళ్ళు పాటిస్తారు. మీరు ఆధ్యాత్మికంగా ఉండండి, సైంటిఫిక్గా కూడా ఉండండి. ఎందుకంటే ఒక సిగ్నేచర్ ఎట్లా చేయాలి, ఒక మొబైల్ నెంబరు, ఇప్పుడు మనం ఒక బిజినెస్ చేస్తున్నాం, ఆ బిజినెస్కి ఎలాంటి మొబైల్ ఉండాలి, ఆ బిజినెస్లో కూడా ఏంటిది ఒక ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఎట్లా ఉండాలి, లేదు వాళ్ళది ఏమైనా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ ఉందా, ట్రావెల్స్ బిజినెస్ ఉందా, లేదంటే కిరాణా జనరల్ స్టోర్ ఉందా, సూపర్ మార్కెట్ ఉందా, లేదా నాది ఏదైనా చికెన్ షాప్ ఉందా, లేదంటేనేమో నాది పౌల్ట్రీ బిజినెస్ ఏమైనా చేస్తున్నానా, ఇట్లాంటి డిఫరెంట్ బిజినెస్కి ఒక డిఫరెంట్ లక్కీ నెంబర్ అనేది ఉంటుంది. అలాగే మనకి షాప్ ఎలాంటివి ఫేసింగ్ తీసుకోవాలి. చాలామంది ఇబ్బంది పడుతున్నారు, లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెట్టేసి పాపం లాసెస్లో ఉండటం, లేదా ప్రాఫిట్ రాకపోవటం, అట్లనే ఉండిపోవటం జరుగుతుంది. అందుకనే ఏంటంటే మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి అంత క్లారిటీ ఒక హాఫ్ అన్ అవర్ 35 మినిట్స్ 40 మినిట్స్ మనం టైం ఇచ్చి అంతా వాళ్ళకి నోట్ చేపించి, లేదంటే వాళ్ళు రికార్డ్ చేసుకునేటట్టు చెప్పి వాళ్ళ జాగ్రత్తగా మళ్ళీ నువ్వు నాకు కలిసే అవసరమే లేదు, ఏమైనా ఉంటే మీరు ఫోన్లో అపాయింట్మెంట్ తీసుకొని మీరు డౌట్స్ ఉన్నా క్లారిఫై చేసుకోవచ్చు అని చెప్తాం. అలాగే మనం ఒక స్టోన్ కావచ్చు, ఒక రుద్రాక్ష కావచ్చు, వాళ్ళకి అడ్వైజ్ ఇవ్వటం జరుగుతుంది. వాళ్ళని ఒక సరైన మార్గంలో వాళ్ళని నడిపించడం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా ఈ 2025లో వృషభ రాశి వారి పరిహారాలు చేసి లాభాన్ని పొందండి. ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలి అంటే మీరు ప్రాపర్ అపాయింట్మెంట్ తీసుకొని కలిస్తే, ఆన్లైన్ కానీ లేదా డైరెక్ట్ వచ్చి కలిసినా మనం ప్రాపర్ వేలో మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాము. అన్నీ మీకు జాగ్రత్తలు చెప్పి లైఫ్ టైం రెమెడీస్ మనం ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఈ వృషభ రాశి వారికి ఈ 2025లో ఈ పరిహారాలు చేసుకోవాలని కోరుకుంటున్నాను.